ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఒక హెచ్చరికను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక హెచ్చరిక ఆయన ఇస్తున్నాడు. అదేంటంటే, నా వలన మీరు విన్నటువంటి తండ్రి యొక్క వాగ్దానము నెరవేరడానికి మీరు యెరూషలేము నుండి మీరు వెళ్ళకుడి అంటున్నాడండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక అంటే యెరూషలేము నుంచి మీరు వెళ్ళకుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటి? యెరూషలేము అనేది ప్రియరా దేవుడు నిన్ను నన్ను నియమించినటువంటి స్థలము. ఆయన ఏ స్థలంలో మనం ఉంచి ఉన్నాడో ప్రియులారా, ఆ స్థలంలోనే మనం ఉంటే మాత్రమే, అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మాత్రమే మన జీవితంలో దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చగలడు. ఆయన అంటున్నాడు, మీ జీవితంలో తండ్రి యొక్క వాగ్దానం నెరవేరాలంటే మీరు యెరూషలేము నుంచి మీరు వెళ్ళకూడదు అని అంటున్నారు ప్రియులారా. కానీ ప్రియులారా, యెరూషలేము నుంచి కొంతమంది బయటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మనము ఒక కుటుంబము వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి ద్వారా మనం ధ్యానించుకోబోతున్నాం. రూతు చరిత్రలో మనము మనకు ఎలీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని, నయోమి అనేటువంటి ఆయన భార్యను గురించి మనం చదువుతున్నాం పిల్లలు. వీరు ఎక్కడున్నారంటే యెరూషలేముకు చెందినటువంటి బెత్లెహేంలో వీరు ఉన్నారండి. యెరూషలేం అంటే సమాధాన నగరము, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు మనకు బాగా తెలుసు. దేవుడు వీరిని ఉంచినటువంటి ఆ యొక్క సమాధాన నగరం నుండి, రొట్టెల ఇల్లు నుండి వీరు ఎక్కడికి వెళ్తున్నారంటే శపించబడినటువంటి మోయాబు దేశానికి దేవుని యొక్క చిత్తము లేకుండా వెళుతున్నారు పిల్లరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరుగుతుంది? వీరు యెరూషలేములో ఉన్నంత వరకు వారి యొక్క జీవితము, కుటుంబము సమాధానముగా సంపూర్ణంగా ఉన్నదండి. కానీ ఎప్పుడైతే వారు దేవుడు వారు ఉంచినటువంటి స్థలం నుంచి వారు దేవునికి ఇష్టం లేనటువంటి దేశానికి వెళ్ళారో, వారి జీవితంలో వారు అనుకోని రీతిగా చాలా దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీమెలెకు అనేటువంటి నయోమి యొక్క భర్త మరణించాడు. మక్లోను, కిలియోను అనేటువంటి 2 కుమారులు మరణించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె విధవరాలుగా మారింది. 2 కోడళ్ళు విధవరాలుగా మారారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆమె ఒక విషయాన్ని, ఒక సంగతిని వినబడుతుంది. యెహోవా తన ప్రజలను దర్శించాడు, వారికి ఆయన మళ్ళీ భోజనాన్ని ఇచ్చాడు అనేటువంటి దాన్ని వారు విని మళ్ళీ ఆమె బెత్లెహేంకి రావడానికి మోయాబు దేశం నుంచి బయలుదేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కోడల్లో ఒక కోడలైనటువంటి ఓర్బా ఆమె విడిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రూత్ అనేటువంటి తన యొక్క మరి యొక్క కోడలతో ఆమె బెత్లెహేంకి వస్తుంది. వచ్చినప్పుడు అందరూ ఈమె నయోమి కదా అని అన్నప్పుడు ఆమె అంటుంది, మీరు నన్ను నయోమి అని అనకుడి, నన్ను మారాని నన్ను పిలవండి అంటుంది. ఎందుకు? దేవుడు సర్వశక్తిమంతుడు, నాకు చేదునిచ్చాడు, నా జీవితంలో దుఃఖాన్ని అనుమతించాడు అని అంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసి ఉంది, దేవుడు ఆమె జీవితంలో దుఃఖాన్ని అనుమతించాడా, లేకుంటే వారే దేవునికి ఇష్టం లేని స్థలానికి వెళ్ళి దుఃఖాన్ని ఎత్తుకున్నారా అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. ప్రియులారా, వారి జీవితంలో దేవుడు దుఃఖాన్ని అనుమతించలేదు. వారు దేవుడు నియమించినటువంటి స్థలాన్ని వదిలిపెట్టి దేవునికి ఇష్టం లేనటువంటి ఒక దేశానికి వెళ్ళినప్పుడు వారే వారి యొక్క జీవితంలో ఆ యొక్క దుఃఖాన్ని ఎత్తుక్కున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, మనం చేసేటువంటి పొరపాట్లన్నీ మనం చేస్తున్నాము, వెంటనే ఆ యొక్క నిందను దేవుని మీద వేస్తున్నాము. దేవుడు నా జీవితంలో ఎందుకో దుఃఖాన్ని అనుమతిస్తున్నాడు, శ్రమలు ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి మనం దేవుని మీద మనం నిందేస్తున్నామండి. కానీ మనం చేసినటువంటి పొరపాట్లను మనము ఒప్పుకోవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి పొరపాట్లను మనం ఆలోచించాలి. ఆ పొరపాట్లను మనం సరిదిద్దుకున్నప్పుడే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ఇప్పుడు మన నయోమి ఏం చేస్తుంది? మళ్ళీ తన యొక్క పొరపాటును గ్రహించి నాకేమైనా పర్వాలేదని చెప్పి మళ్ళీ దేవుడు తనను నియమించినటువంటి ప్రియులారా యొక్క బెత్లెహేముకు, యెరూషలేముకు మళ్ళీ ఆమె వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేకుండా సమస్తాన్ని కోల్పోయి ఆమె మళ్ళీ యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేముకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మళ్ళీ దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చిందో మళ్ళీ వెంటనే ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు మళ్ళీ కట్టడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ యొక్క కుటుంబాన్ని ఈ లోకానికే ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి చోటుకు వెళ్ళి దేవునికి చిత్తం లేని కార్యాలు జరిగించి నీకున్న అన్నిటిని కోల్పోయి ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ యొక్క జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటే,
నిన్ను నువ్వు సరిచేసుకుంటే, నేను మళ్ళీ నా చిత్తంలోనికి నిన్ను అప్పగిస్తే, నేను నియమించినటువంటి స్థలానికి నువ్వు వచ్చినట్లయితే, మళ్ళీ నువ్వు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నేను నీకు తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియరా, మనం చేసినటువంటి పొరపాట్లను మనం సరిదిద్దుకుందాము. అప్పుడు మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని ఆయన పరిపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మీ యొక్క వాగ్దానంతో నెరవేరడానికి మీరు నియమించినటువంటి స్థలంలో మేము ఉండితే మాత్రమే, నీకు చిత్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మాత్రమే అయా మా జీవితాల్లో తండ్రి మీ యొక్క చిత్తం నెరవేర్చగలదని తండ్రి మేము విని ఉన్నాము. దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీ చిత్తం మా జీవితాల్లో 100% నెరవేరుడుగా కానీ ప్రార్థిస్తున్నాయ్యా. మీ బిడ్డల యొక్క జీవితంలో తను వారు చేసినట్టు పొరపాటును మళ్ళీ సరిదిద్దుకోవడానికి కృప దయచేయండి. వారు కోల్పోయినట్టు ఆశీర్వాదాలను మళ్ళీ పొందుకోవడానికి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.